హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వసుంధర ధృవ సీరియల్లో 16th May 2026 ఎపిసోడ్లో జరిగిన హైలైట్స్ అయితే చూద్దామండి. సీరియల్ స్టార్టింగ్లోనే మనకి దాసు మీరా మాట్లాడుకుంటూ ఉంటారు. మీరా అంటుంది దాసుతోటి, ఏం ఆలోచిస్తున్నావు? వసుంధరని ఎలా ఇంట్లోంచి బయట పంపించాలనా, లేకపోతే తనకు సన్మాన సభ ఎలా ఏర్పాటు చేయాలనా? అసలు ఇదంతా ఆలోచించద్దు, నందితమ్మ చూసుకుంటుంది ఇదంతా. అయ్యో అది కాదు మీరా, నేనేం ఆలోచిస్తున్నానంటే అసలు వసుంధర కోపమే రాదు. కోపం వచ్చినా అన్ని వైపుల నుంచి ఆలోచిస్తుంది. అదే మల్లిక అనుకో, అసలు ప్రాబ్లం రాకముందే ఎటువైపు నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయా, దాన్ని ఎలా సాల్వ్ చేయాలని ఆలోచిస్తుంది. ఇప్పుడు మనం వాళ్ళిద్దరిని ఏమి చేయలేం. అందువల్ల మనకున్న మెయిన్ ఒకే ఒక ఆప్షన్ ధృవ మటుకే. వాడు కూడా తెలివైన వాడే, కానీ కోపం వస్తే మటుకి వాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడో అస్సలు పట్టించుకోడు. అందువల్ల సిచ్యువేషన్ బట్టి వాడు వెళ్ళిపోతాడు ఎదరికి. అందువల్ల మన నెక్స్ట్ టార్గెట్ ఆ ధృవ మటుకే. ఆ ధృవ బాధపడితే ఆ మల్లిక వసుంధర కూడా బలహీనలు అయిపోతారు. అందువల్ల మన మెయిన్ టార్గెట్ ఆ ధృవ మటుకే. అర్థమైంది కదా, వాళ్ళని బాధ పెట్టడమే మన మెయిన్ టార్గెట్ అవ్వాలి. నేను వాడిని మెంటల్గా డిస్టర్బ్ చేస్తాను, నువ్వు ఫిజికల్గా డిస్టర్బ్ చేయవాడిని. ఆ కుటుంబాన్ని ఎలా ఇబ్బంది పెట్టాలనేదే మన మెయిన్ మోటో అయి ఉండాలి మీరా. ఇంక నుంచి నా సాడిస్టిక్ ఆనందం ఎలా ఉంటుందో ఆ కుటుంబాన్ని నేను పరిచయం చేస్తాను. అయ్యో మీరు బాధపడకండి, నేను ఉన్నాను కదా, డోంట్ వర్రీ. ఇంక నుంచి మీరు చెప్పినట్టే నేను పర్ఫెక్ట్గా ప్లాన్ అమలు చేస్తాను. అయ్యో మీరా, నేను ఎందుకు చెప్తున్నానంటే నీకు నా మనసులో బాధ, గుండెల్లో నేను ఎంత బాధ అనుభవించానో వాళ్ళు కార్చే ప్రతి కన్నీటి బొట్టు నాకు సమాధానం చెప్పాలి. నేను ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాను మీరా. ఈ నుంచి వాళ్ళకి నిద్ర ఉండకూడదు, వాళ్ళు అసలు నిద్రపోకూడదు. నిద్రపోవాలంటే భయం వేయాలి వాళ్ళకి. అప్పుడు అక్కడికే వచ్చిన వసుంధర వీళ్ళ వైపు చూస్తూ, ఏంటి మీరా హాస్పిటల్ తీసుకెళ్ళకండి, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? అత్తమ్మ ఫోన్ చేసి చెప్పారంట కదా నీకు పాపని హాస్పిటల్ తీసుకురమ్మని. అదేంటి వసుంధర ఇప్పుడు వచ్చి చెప్తావు నువ్వు? పొద్దున హాస్పిటల్ కంటే నైట్ 10ంటికి వచ్చి చెప్తే నువ్వేం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు? ఏం నాటకాలు ఆడుతున్నావు? మళ్ళీ ఏం ప్లాన్ చేసుకోవచ్చో? నా పాపని నీ వైపు తిప్పేసుకుందాం అనుకుంటున్నావా? బుట్టలో వేసేసుకుని నేను దానికి చెడ్డదానిలో ప్రూవ్ చేయాలనుకుంటున్నావా ఏంటి? అలాంటి ఆటలు ఇంకొద్దు. అయినా నువ్వేంటి ఎప్పుడు ఆ వసుంధర వెనకాల ఉంటావు? ఇంకెప్పుడైనా వసుంధర వెనకాల నువ్వు వెళ్ళినట్టు నేను చూశాను అనుకో, అప్పుడు చెప్తాను నీ పని. అయ్యో మీరా, ఎందుకు పాపను కోప్పడతావు? సర్జరీ అయ్యే వరకు తను ఎలాంటి టెన్షన్ పడకూడదని డాక్టర్ చెప్పారు కదా, మళ్ళీ తన్నెందుకు నువ్వు కోప్పడుతున్నావు? వసుంధర నువ్వు ఉండి లిమిట్స్తో నువ్వు ఉండు. పాప నా పాప, అది తను ఏదో చేసుకుంటాను. నీకెందుకు డ్రామాలన్నీ క్రియేట్ చేస్తున్నావే ఏంటి? ట్రీట్మెంట్ చేపిస్తే వెళ్ళిపోతానని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు పాపని బుట్టలో వేసుకోవాలనుకుంటున్నావు? ఎలాగో ఈ ఇంటికి వచ్చినప్పుడు దగ్గర నుంచి ఒక అతిథిలా కూడా చూడట్లేదు నన్ను. అయ్యో మీరా, నువ్వు ఒక అతిథిలా రాలేదు, ఒక హెల్ప్ గురించి వచ్చావు. అప్పుడు నీకు నేను ఏం చేయను, వచ్చి కూర్చుని తిను అని చెప్పనా? నిన్ను హాస్పిటల్కి పాపని తీసుకెళ్దామని చెప్పాను కదా, అయినా నువ్వు రాకపోతే మా ప్రాబ్లం, మాది రాలేదనే కదా అడుగుతున్నాను. అయ్యో వసుంధర, నేను ఏదో పనిలో ఉండి మర్చిపోయాను, రేపు తీసుకెళ్దామని చెప్పాను కదా, మళ్ళీ ఏదో సీన్ క్రియేట్ చేస్తున్నావు ఎందుకు ఇదంతా? నేనేం సీన్ క్రియేట్ చేయట్లేదు మీరా, నువ్వే తీసుకురాలేదు, మళ్ళీ మమ్మల్ని అంటావేంటి? నాకు తెలుసు నా బిడ్డను ఎలా పెంచుకోవాలో. తనకు ఆపరేషన్ అయితే నేను వెళ్ళిపోతానని చెప్పాను. తనకి ఇంటి పేరు ఎలాగో ఎవరు ఎదురుగుండానే తండ్రి తిరుగుతూ ఉన్న తండ్రిని పిలవకూడదు. ఇంక దేని కుటుంబం? తనకి నేను ఒక చెడ్డదాన్ని వయసులో ఉన్నప్పుడు చేసిన తప్పుని ఒక తప్పులాగా తను క్రియేట్ తెలుసుకోవాలని చేస్తున్నారు మీరందరూ. రేపు పొద్దున్న తనకి నేను ఇదంతా తప్పని చెప్పాను అనుకో, ఒకవేళ నువ్వు అప్పుడు చేసిన తప్పు కాదా అని నా వైపు వేలు చూపిలా నువ్వు దానికి తయారు చేస్తున్నావు నా బిడ్డని. అయ్యో మీరా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నేను పాపను జాగ్రత్తగా చూసుకుంటున్నాను అంతే. తనకి నీ మీద ఎలాంటి చెడు అభిప్రాయం నేను కలగజేయట్లేదు. నాకు తెలుసు పిల్లల్ని ఎలా పెంచాలనేది తెలుసాను. ఇప్పుడు అందరికీ వసుంధర పిల్లలను కూడా బాగా చూసుకోగలదా అనే ఫీలింగ్ రావాలనే కదా నా పాపని చుట్టూ తిప్పుకుంటున్నావు. అయ్యో మీరా, నేను అలా ఏం చేయలేదు. అప్పుడే అక్కడికి వచ్చిన మల్లిక ఇలా అంటూ, ఏంటి మీరా ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు వసుంధర ఏమన్నదని అంత కోపంగా మాట్లాడుతున్నావు? తను ఏం అనలేదు కదా. పాపని ఇవాళ హాస్పిటల్ తీసుకురాలేదు, ఎందుకు తీసుకురాలేదని అడగమన్నాను. దానికి నువ్వెందుకు ఇంత సీన్ చేస్తున్నావు? అయ్యో ఆంటీ, నేను ఏం అనలేదు, మామూలుగానే మాట్లాడుతున్నాను. కానీ వసుంధర ఏదో ప్లాన్ చేసుకుని వచ్చింది. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాననే కదా చెప్తున్నాను. నువ్వు వెళ్ళిపోయే ముందు పాపకు అన్నీ సరి చేసుకుని వెళ్ళాలని మేము అన్నీ చెప్పాం కదా, మళ్ళీ ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? వచ్చినప్పుడేమో పాపకి ట్రీట్మెంట్ అన్నావు, ఇప్పుడేమో ఈ ఏదో హక్కు ఉన్న దానిలాగా వసుంధర మీద ఎందుకు అంత నోరెత్తి మాట్లాడుతున్నావు నువ్వు? అప్పుడు అక్కడే ఉన్న నందిత మాట్లాడుతూ, ఎందుకు అందరూ నందిత మీద అలా అరుస్తున్నారు? నందితకి ఎవరు లేరనుకుంటున్నారా? నేను తన తల్లిని, నేను అన్ని చూసుకోగలను. ఇంకెప్పుడు ఎవరు నందిత మీద నోరెత్తి మాట్లాడితే నేను ఒప్పుకోను. అది వసుంధర, నీకు కూడా చెప్తున్నాను, తన పాపం తను ఎలా చూసుకోవాలో తనకు అన్నీ తెలుసు. నువ్వు చెప్పాల్సిన పనేం లేదు, అర్థమైంది కదా. ఇంక నుంచి తన విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. అదేంటమ్మా అలా అంటారు?
నేను ఏమన్నానని నందిత ప్లీజ్ అలా అనకు. అమ్మ అలా కాదు, వసుంధరకు చెప్పాల్సిందే. ప్రతి విషయం తను ఎత్తినేసుకుని తను ఏదో చేస్తున్నట్టు అన్నీ జరుగుతున్నట్టు ఫీల్ అవుతుంది. అలా జరగకూడదు ఇంట్లో. సరే నేను వెళ్ళిపోతున్నాను. లేదు సార్ నేను రాను, నేను పాపం చూసుకోవాలి. వసుంధర నేను చెప్తున్నాను కదా, కాస్త బయటికి నడు. అమ్మ మీరా నువ్వు బాధపడకు, నీకు నేను ఉన్నాను. అదేనమ్మా, నువ్వు తల్లిదండ్రులు ఉన్నా అందరూ నన్ను ఏదో ఒక మాట అంటున్నాను. నువ్వు ఉన్నా ఏం చేస్తున్నావు? నన్ను పల్లెత్తు మాట అనకుండా ఆపగలుగుతున్నావా? లేదు. నేను అందరూ ఉన్నా బాధపడాల్సి వస్తుందమ్మా. ఏదో ఒక్క తప్పు చేశానని ప్రతి తప్పు నా మీద రుద్దుతానంటే ఎలాగా? నేను మనిషినే కదా. అయ్యో మీరా అలా మాట్లాడకమ్మా, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను నుంచి. నిన్నెవ్వరు ఒక పల్లెత్తు మాట అనకుండా నేను చూసుకుంటాను కదా. నందిత అన్న మాటలకి బాధపడుతూ వసుంధర ఓ దగ్గర కూర్చుని బాధపడుతూ ఉండగా అక్కడికే వచ్చిన ధ్రువ ఇలా అంటాడు, ఎందుకు బాధపడుతున్నావు వసుంధర నువ్వు? లేదు సార్, నందిత అమ్మ నన్ను ఎప్పుడు ఏ పల్లెత్తు మాట అనలేదు. ఇప్పుడు ఒక్కసారిగా ఇలా అంటున్నా, నాకు వచ్చిన ప్రతి కష్టంలోనూ నందిత అమ్మే నన్ను ఓదార్చారు. కానీ ఇప్పుడు నన్ను ఒక చెడ్డదానిలా ఆవిడ ఫీల్ అవుతున్నారు. నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు సార్. అయ్యో ఒక 2 రోజులు పోతే అత్తే అన్నీ సర్దుకుంటాయి. అత్త ఎప్పుడు అలా మాట్లాడదు, కానీ మాట్లాడిందంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది. అందువల్ల నువ్వు ఇంకా ఫీల్ అవ్వకు. 2 రోజులు పోతే అన్నీ సర్దుకుంటాయి. నువ్వు ఇంకో విషయంలో జోక్యం చేసుకోకు. నీకు అప్పుడే చెప్పాను, అందరి విషయాలు నాకే కావాలని నెత్తిన వేసుకోవద్దని. ఇప్పుడు ఏం జరిగింది? నిన్నే కదా తప్పు పడుతున్నారు. ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ వరకు వెయిట్ చేయవలసిందిరా. అదంతా కాదు కానీ నడు, బయటికి వెళ్ళిన ఐస్ క్రీమ్ తిందు కానీ. సార్ ఈ టైంలో నేను రాను సార్, బాగోదేమో. ఏంటి బాగునేది? నేనైనా పక్కింటి అమ్మాయిని అడుగుతున్నానా ఏంటి? నా పిల్లానే కదా అడుగుతున్నాను. ఏంటి ఈ టైంలో వెళ్ళకూడదు అంటావేంటి? అయినా ఆహా, అయ్యగారికి పక్కింటి అమ్మాయిని బయట తీసుకెళ్ళాలన్న ఆలోచన కూడా ఉందన్నమాట. అయ్యో లేదు వసుంధర, ఏదో జోక్గా అన్నాను అని. అక్కడితో ఎపిసోడ్ పూర్తయిందండి. నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు కానీ ధ్రువ వసుంధర జంట నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి.